హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ నాగ్ నేచర్స్ హబ్. సుస్వాగతం. నమస్కారం అందరికీ. ఈరోజు మనం మీతో పంచుకోబోయే ఈ పవిత్ర స్థలం గోదావరి నది ఒడ్డున శాంతంగా దైవ చైతన్యంతో నిండిపోయి ఉన్న ఒక అందమైన దేవస్థానం. ఇక్కడ అడుగుపెట్టిన క్షణమే మనసు నెమ్మదిగా మారిపోతుంది. భక్తి, ప్రశాంతత, పాజిటివ్ ఎనర్జీ ఒక్కసారిగా మనల్ని చుట్టుముడతాయి. చుట్టూ చూస్తే ప్రకృతి అందం, ఒకవైపు ప్రవహించే గోదావరి నది, మరొక వైపు పురాతనమైన ఆలయ వాతావరణం, ఓ పక్షుల మాటున, ఓ గాలి జల్లున. ఈ స్థలం నిజంగా భక్తికి ఒక ఆత్మీయమైన గమ్యం. ఇక్కడ ఉన్న పెద్దలు చెప్తున్నట్లు ఈ ప్రాంతం చాలా కాలం క్రితమే తపస్సులు జరిగే స్థలమని నమ్మకం. పురాణాల ప్రకారం గౌతమ ముని స్వయంగా ఇక్కడ తపస్సు చేసినట్లు చెప్తారు. ఆ తపస్సు ఫలితంగా ఈ ప్రదేశం పవిత్రమైన తపోభూమిగా ప్రసిద్ధి చెంది ఉందేమో అనిపిస్తుంది. ఈరోజు మనం తెలంగాణలోని మంతని ప్రాంతంలో ఉన్న అత్యంత పురాతనమైన వేల సంవత్సరాల చరిత్రను గౌతమేశ్వర మహా ఆలయాన్ని దర్శించబోతున్నాం. గోదావరి తీరం పక్కనే నిలబడి ఉన్న ఈ దేవాలయం శిల్ప వైభవం, చరిత్ర, ఆధ్యాత్మిక ఆల్ ఇన్ వన్. ఇప్పుడు ఆలయంలోకి అడుగుపెట్టే వరకు ఒక్కొక్క దేవాలయ గర్భాలయంలో దేవుణ్ణి దర్శించేదాకా మీకోసం ఈ పూర్తి డీటెయిల్గా తీసుకొస్తున్నాను. పురాతన రాతిశిల్పాలను చూస్తూ కొంత సమయం గడపటం. ఈ శిల్పాలు సాధారణ శిల్పాలు కాదు. ప్రతి స్తంభం, ప్రతి చెక్కు, ప్రతి లైనం ఒక కథను చెప్తుంది. ఇంకొంచెం ముందుకు వెళ్తే మీ కళ్ళ ముందు కనిపించేవి అసలు రత్నాలు. ఈ ఎంటైర్ దేవాలయ సుమారు 1000-1200 సంవత్సరాల పురాతనమైందని పండితులు చెప్తారు. ఇక్కడ గూడినంత నృత్యమాడుతున్న గణాలు, శివపార్వతులు, గణపతి, కార్తికేయ శిల్పాలు, ఇంకెన్నో అరుదైన దేవతా విగ్రహాలు కనిపిస్తాయి. ప్రతి స్తంభంపై 3-5 దేవతా ముద్రలు చెక్కబడి ఉండటం ఇక్కడి ప్రత్యేకత. దీన్ని చూసే కొద్దీ ఎక్కడో నాగరికత మూలాలకు వెళ్ళిపోయినట్లే ఉంటుంది. ఇప్పుడు మనం బయటికి రావడంతో అందంగా కనిపించే మరో ముఖ్య భాగం శిలాభాగాలు. పునర్నిర్మాణం చేస్తున్న రాతి విగ్రహాలు, ప్రతి రాయి మీద నెంబర్లు కనిపిస్తున్నాయి. ఈ దేవాలయం గురించి ఒక ముఖ్యమైన విషయం. ఆల్చూరి రేనాటి చాణక్యుల కాలంలో నిర్మించబడిందని చెబుతారు. గౌతమ మహర్షి ఇక్కడ చేసిన తపస్సు కారణంగా ఇది గౌతమేశ్వరం అయింది. ఈ ఆలయానికి గోదావరి తీరం శివక్షేత్రం అని పేరు కూడా ఉంది. ముందుగా గౌతమేశ్వర ఆలయం ప్రధాన ద్వారం వైపు వచ్చామండి. ద్వారంలోకి అడుగు పెడితే మనకు అత్యంత పవిత్రమైన గౌతమేశ్వర స్వామివారి దర్శనం ఇస్తారు. గోదావరి నదీ తీరంలో అటువంటి ప్రశాంత వాతావరణంలో స్వామివారి విగ్రహం ఎంతో దివ్యంగా కనిపిస్తుంది. స్వామివారిని గౌతమ మహర్షి చేసిన లింగార్చన కారణంగా గౌతమేశ్వర అని పిలుస్తారట. ఇక్కడ ప్రవేశించగానే భక్తులు మొదట చేసే పని చేతులు జోడించి స్వామివారికి నమస్కారం. ఇప్పుడు ఆలయ మధ్య భాగం లోపలికి వచ్చాం. మనకు కనిపించేది రాధాకృష్ణుల మండపం. సాధారణంగా చాలా శివాలయాల్లో రాధాకృష్ణుల దర్శనం ఉండదు, కానీ ఇక్కడ ఉంది. ఇది గౌతమేశ్వర ఆలయానికి ఉన్న ప్రత్యేకతల్లో ఒకటి. ఇక్కడ కృష్ణుడి ముఖభావం ఎంతో అందంగా, రాధమ్మ అలింగన రూపంలో వారు నిలబడిన తీరు భక్తిని మరింత పెంచుతుంది. భక్తులు ఇక్కడ ప్రార్థించే మాటే మన హృదయంలో కూడా ప్రేమ, భక్తి, శాంతి నిండాలని. ఇక్కడ నిలబడి క్షణం నిశ్శబ్దంగా ఉంటే ఒక దివ్యమైన అనుభూతి కలిగిస్తాయి. అలాగే ఆలయ ప్రదేశంలో మరో ప్రత్యేకత. ఇక్కడ సాయిబాబా స్వామివారి 2 దివ్య రూపాలు దర్శనమిస్తాయి. మొదట కనిపించే రూపం బంగారు సింహాసనంపై పచ్చని వస్త్రాలతో శాంతమయమైన ముఖంతో కూర్చొని ఉన్న స్వామి. ఈ రూపం చూసిన వెంటనే భక్తికి, ఆత్మవిశ్వాసానికి బాబా ఉన్నాడనే మరోసాకి ఈ రూపం లభిస్తుంది. తర్వాత పక్కనే ఎరుపు వస్త్రాలతో రాజసంగా అలంకరించిన మరో బంగారు సింహాసనం పైన కూర్చున్న బాబా రూపం ఉంది. ఈ విగ్రహం ముందు 2 సింహాల ఆకృతులు ఉండటం సత్యం, ధర్మంకి సంకేతాల్లా కనిపిస్తాయి. శ్రీ సరస్వతీదేవి. చాలా ఆలయాల్లో సరస్వతి అమ్మవారికి ప్రత్యేకత స్థానం ఉండదు, కానీ ఈ పురాతన
దేవాలయంలో దేవి ఒక గర్భగుడిలో ప్రత్యేకంగా ప్రతిష్ఠించబడి ఉంది. ఇక్కడి భక్తులు ఎక్కువగా విద్యా జ్ఞాన ప్రాప్తి కోసం ప్రత్యేక పూజలు చేస్తారు. అమ్మవారి చిరునవ్వు, విగ్రహం మీద పడిన జ్యోతి అది చాలా దైవికమైన అనుభూతిని ఇస్తుంది. ఆలయం బయటకు వచ్చాక గోదావరి తీరం నడిచి చూస్తే గాలి తాకిడిలో భక్తి గానం వినిపిస్తున్నట్లు అనిపిస్తుంది. ఇక్కడికి సాయంత్రం టైంలో వస్తే సూర్యాస్తమయం గోదావరి మీద పడుతూ ఆలయంలో వెలిగే దీపాల వెలుగుతో కలిసిపోయి అద్భుతమైన దృశ్యం కనిపిస్తుంది. ఈ వైబ్రేషన్ ఇటువంటి ప్రదేశాల్లో ఉంటుంది. మొత్తానికి గోదావరి ఒడ్డున ఉన్న ఈ దేవస్థానం రాధాకృష్ణుల కరుణ, సరస్వతి అమ్మవారి జ్ఞానశక్తి, సాయిబాబా స్వామివారి ఆశీర్వాదం మూడు ఒకసారే అనుభవించే ప్రదేశం. మనస్సు శాంతి కోరిన, డివోషన్ ఫీల్ రావాలన్నా లేదా పవిత్ర వైబ్రేషన్తో నిండిన ప్రదేశం చూడాలన్నా ఈ ఆలయం తప్పకుండా రావాల్సిన ప్రదేశం. ఇలా భక్తులారా, పురాతన ఆధ్యాత్మికత, శిల్పం, వైభవం ఈ మూడు కలిసి ఒక అద్భుతమైన అనుభూతిని ఇచ్చే స్థలం మంతని గౌతమేశ్వర ఆలయం. గోదావరి నది ఒడ్డున ఇంత చారిత్రకమైన శివాలయం ఉందని చాలామందికి తెలియదు. మీరు ఒకసారి తప్పకుండా దర్శించండి. మరొక విషయం ఏమిటంటే, ఈ గోదావరి ఒడ్డున శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి ఆలయం కూడా ఉన్నది. మొత్తానికి ఈ గోదావరి ఒడ్డున భక్తులు అభిషేకాలు చేసుకోవటానికి అక్కడక్కడ లింగాకారాలు కూడా ఉన్నాయి. ఓం నమః శివాయ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా నాగ్ నేచర్స్ హబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరో అద్భుతమైన యాత్రలో త్వరలో కలుద్దాం. ఓం నమః శివాయ. ఓం శాంతి.